ఫోటో కొడదామా? రాజమండ్రి పార్లమెంట్ శాసన అట్టకుంది. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షురాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి జన్మదినం వేడుకలు జరుపుకుంటున్నాం. ప్రొద్దుటూరు పట్టణం 1వ పట్టణం అధ్యక్షుడిగా వంకదార నరేంద్రరావు. అందరికీ నమస్కారము. ఈరోజు దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కోసేదానికి ఇక్కడ అందరూ హాజరైనాము. 66వ జన్మదిన శుభాకాంక్షలకు తెలుపుతున్నాము. కాకుండా ప్రతి ఒక్కరికి ఇంకా తల్లిదండ్రుల నుంచి వస్తుంది మనకి ఏంటి అనేది. ఒకటి మనం ఇండివిజువల్గా ఏమి ఎదుగుతున్నాం అనేది తెలుసుకుంటూ ఉంటాం. మేడం వచ్చేసి ఇప్పుడు ఎన్టీఆర్ పుత్రికనే కాకుండా తనకు అంటే ఒక ప్రత్యేక స్థానం నిలబెట్టుకునింది. ఒక మనకి ఎంపీగా తెలుసు, తను ఈసారి గెలిచింది. మళ్ళీ మనకు మన ఆంధ్రదేశానికి మన బీజేపీ తరఫున మన ప్రెసిడెంట్గా ఉండి ఒక మహిళ చాలా చాకచక్యంగా తను ముందుకు తీసుకెళ్తుంది బీజేపీని. మళ్ళీ ఇంకా తనకు ఉండే ఒక అసెట్ ఏంటి అంటే వాక్చాతుర్యం. తను అనర్గళంగా స్పీచ్ ఇవ్వగలుగుతుంది. ఏ సబ్జెక్టు మీదైనా కూడా మంచి కమాండ్తో మాట్లాడగలుగుతుంది. ఇప్పుడు కూడా తను నిస్వార్థంతో ప్రజాసేవ చేస్తూ ఉంది. మనకు నిన్న కూడా మనం చూసాం, తను ఒక మెడికల్ దగ్గర కూడా ఏమి వాళ్ళకు అవసరాలు ఉన్నాయనేసి ఉమ్మడి మనకు మన బీజేపీ తరఫున తను చాలా మెడికల్లో కూడా చాలా పోరాటం చేసింది. చాలా పోరాటాలు మనతో కూడా చేయిస్తూ వచ్చినారు. ఈ మద్యం మీద జగన్ పాలన ఉన్నప్పుడు మద్యం మీద మేడం చాలా మంచి పోరాటం చేయించారు. ఎందుకంటే ఒక స్త్రీగా తెలుసు మద్యం మన జీవితాల్లో ఎంత నాశనం చేస్తుందో బడుగు వర్గాల్లో. అలా మనకు స్ఫూర్తినిస్తూ మనతో చాలా కార్యక్రమాలు చేస్తూ మన బీజేపీకి వన్నె తెచ్చిన పురంధేశ్వరి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మన కర్తవ్యంగా ఒక చిన్న ఇక్కడ గెట్ టుగెదర్ కార్యక్రమం చేసుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పుట్టినరోజు సందర్భంగా మనమంతా ఇక్కడ కలిసి ఆమె గురించి మాట్లాడుకోవడం సంతోషం. వాస్తవంగా నేను రాజకీయాలకు కొత్త, ఇంతకుముందు ఎప్పుడు రాజకీయాలలో లేను. కాకపోతే గత 20-30 సంవత్సరాలుగా నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్ఎస్ఎస్కి దూరం అయిపోయి వీళ్లకు కేవలం మన రమణాడ్ అన్న తర్వాత వీళ్ళందరితో కలిసి వాళ్ళ తమ్మునిలాగా తిరిగేవాడిని అంతే. తర్వాత మన వంటే శ్రీనివాసరెడ్డి, సత్య వీళ్ళందరితో కలిసి నేను పార్టీకి సపోర్ట్ చేసేవాడిని అంతే. రాజకీయాల్లో ఎప్పుడు లేను. అందరు అనుకున్నట్టు నేను ఇంకొక పార్టీలో కూడా ఎప్పుడు లేను. ఇకపోతే నన్ను పార్టీలోకి తీసుకునింది మన శశిభూషణ్ రెడ్డి గారు. ఆయన నన్ను చాలా సపోర్ట్ చేస్తూ పార్టీలోకి తీసుకున్నారు. ఆయన మేడం గారి సమక్షంలోనే నన్ను పార్టీలోకి ఇన్వైట్ చేసినారు. మేడం గారే నన్ను స్వయంగా ఇన్వైట్ చేసినారు. ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేసుకోని పరిస్థితి ఈరోజు నాకు ఇంకా చాలా సంతోషం. ఎందుకంటే నాకు రాజకీయాల్లోకి ఆమె మార్గదర్శకురాలు లాంటిది. ఆమె ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి, ఆమె మరింత ఉన్నత స్థానానికి పోవాలని నేను ఆ దేవుణ్ణి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రథసారథి శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మహిళా మోర్చా మరియు బీజేపీ పట్టణ కమిటీ ఏర్పాటు చేసినటువంటి జన్మదిన కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషకరం. ఎందుకంటే వారు చాలా వివిధ పదవులు అలంకరించారు. ఈరోజు
భారతీయ జనతా పార్టీ రథసారథిగా ఆమె మహిళ అయినప్పటికీ కూడా ఎంతో సమర్థవంతంగా, అంటే పురుషులకు ధీటుగా, అంటే పురుషులకు మేమేం తక్కువేం కాదు అనేటువంటి ఒక స్థాయిలో ఈ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె పార్టీని ముందుకు తీసుకుపోతుంది. ఇటువంటి నాయకురాలు మనకు ఆంధ్రప్రదేశ్లో లభించడం చాలా గొప్ప విశేషం. ఈమెను స్ఫూర్తిగా తీసుకొని రాబో రోజులలో మహిళలు కూడా భారతీయ జనతా పార్టీలో వచ్చి చేరి ఆ పార్టీ అభివృద్ధిలో వారు కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మహిళలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలో వంకదార నరేందర్ గారి పట్టణ అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు మన ఒక మేడం పుణ్యందేశ్వరి మేడం గారి పుట్టినరోజు 66వ పుట్టినరోజుగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాం పొద్దుటూరు పట్టణంలో కార్యకర్తల సమక్షంలో. కాబట్టి ఒక పుట్టినరోజు అందరూ ఘనంగా జరుపుకొని ఆమెను స్ఫూర్తి తీసుకున్న మహిళా లోకము, ఆమె మాజీ కేంద్ర మంత్రిగాను, పార్లమెంటు సభ్యులుగాను, తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా అత్యున్నత స్థానానికి ఎదిగింది. ఆమెను స్ఫూర్తి తీసుకొని మహిళా లోకంగా ముందుకు రావాలని కోరుకుంటూ ఈ యొక్క పెద్దలు ఇచ్చిన అవకాశాన్ని వారికి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.